లోకి ట్రంప్ సైన్యాన్ని ఎందుకు పంపిస్తున్నారు? ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను అమలు చేయడం మొదలుపెట్టారా? ఎంతమంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు? ఇమిగ్రేషన్ డిటెన్షన్ బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదించడంతో ట్రంప్ మరింత శక్తిమంతుడయ్యారా? ట్రంప్ ఆదేశాలను అమలు చేయని అధికారులను జైలుకు పంపిస్తారా? అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. చోరీలు, దోపిడీలు, తీవ్రమైన నేరాలకు పాల్పడే అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకునేందుకు కాంగ్రెస్ ఆమోదించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత కీలకమైన ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బిల్లు ఇదే కావడం విశేషం. రిపబ్లికన్లే కాదు, 46 మంది డెమోక్రాట్లు సైతం దీనికి ఆమోదం తెలిపారు. దీని ప్రకారం నేరాలకు పాల్పడ్డ అక్రమ వలసదారులను నిర్బంధించి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి వారిని తమ సొంత దేశాలకు పంపిస్తారు. సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో కొంచెం ఫోకస్డ్ గా చెప్పింది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేస్తాము అని. దీని వ్యాలిడిటీని ఎలా క్వశ్చన్ చేస్తారు అన్నది కొంచెం ప్రస్తుతానికి టాక్ అవుతుంది. ఫర్ నౌ అందరికీ భయపడే వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏది ఏమైనా కానీ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఈఏఎం జయశంకర్ గారు ఏం చెప్పారంటే అమెరికాకి ఈ కొత్త పాలసీస్ రావడం వల్ల చాలా కంట్రీస్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీఆర్ నాట్ వన్ అమాంగ్ దెమ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఖచ్చితంగా మన వాళ్ళు అక్కడ లీగల్గానే ఉంటున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు అన్నట్టే ఆయన ఒక ఆశని వ్యక్తం చేశారు. ట్రంప్వి ఎలా ఉన్నాయి అంటే తారిఫ్ రిలేటెడ్వి కెనడాతో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చాలా చేంజ్, చాలా కష్టంగా ఉన్నట్టు పాలసీస్ అసలు అంతా మార్చేస్తున్నట్టు అనిపిస్తుంది, విచ్ ఇస్ ట్రూ. కానీ దాన్ని బేస్ చేసుకుని ఒక బార్గెనింగ్ కెపాసిటీ, ఒక పవర్ఫుల్ పొజిషన్లో ట్రంప్ తనని తను చూపించుకుని ఏదైనా బెనిఫిట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు అన్న ఆలోచన కూడా ఎక్కువ ఉంది మా లీగల్ ఫ్రాటర్నిటీలో. సో ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూస్ మనం అర్థం చేసుకుని రానున్న రోజుల్లో ఇండియాకి ఒక ప్రముఖమైన రోల్ ఉంది. బికాస్ వీ హ్యావ్ ద లార్జెస్ట్ పూల్ ఆఫ్ టెక్నికలీ స్కిల్డ్ పీపుల్. ఈ బిల్లు ఆమోదంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి మరిన్ని అధికారాలు వచ్చాయి. అయితే నేరాలు చేసిన అక్రమ వలసదారుల కోసం డిటెన్షన్ సెంటర్లలో మరో 1,10,000 బెడ్స్ కావాలంటోంది ఇమ్మిగ్రేషన్ శాఖ. అమలు చేయడానికి $320 కోట్ల అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే అక్రమ వలసదారులను అరెస్ట్ చేసే పని మొదలుపెట్టింది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ. 4 బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుంది. We will expel every single illegal alien, gang member and migrant criminal operating on American soil and remove the savage gang Tren de Aragua from the United States. Here's a little video for you to see about this gang. Go ahead. Open borders, deadly consequences. Border crisis. Record high crossings are putting a strain on cities across America. It is a full-blown invasion. Armed Venezuelan gang members storming an apartment complex in Aurora, Colorado. When people talk about migrant crime, this is what they're talking about. San Antonio, Texas, just one of the latest cities to have apartment complexes taken over by members of the Venezuelan gang. Biden and Harris had created a program to bring them in under humanitarian parole. I would have done the same if I headed up any of the countries. I know most of those guys are smart. They're leaders. They are smart, streetwise people. As soon as I heard they were going to have open borders, I said, if you do that, every prison all over the world is going to be emptied out into our country. They come in from the Congo. The Congo's big on emptying their prisons. The only thing good about it is they make our criminals look like